నమస్తే వెల్కమ్ టు 30 మినిట్స్ ఎప్పటిదో కేసు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది పొలిటికల్ వెపన్ గా మారిపోయింది సత్యాగ్రహ యాత్ర పేరుతో సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ సెలబ్రేషన్ ఆఫ్ కరప్షన్ అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ నేషనల్ హెరాల్డ్ కేసులో కావాల్సినంత కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది మరి నెక్స్ట్ ఏంటి ప్రశ్నోత్తరాల దగ్గర ఈడీ ఆగిపోతుందా లేక అరెస్ట్ల వంటి సెన్సేషనల్ డిసిషన్స్ ఏమైనా ఉండబోతున్నాయా ఇంతకీ ఈ ఎపిసోడ్ ఎవరికి మైలేజ్ ఇస్తుంది ఎవరికి మైనస్ గా మారుతుంది హెరాల్డ్ హర్డల్స్ కంటిన్యూ అవుతున్నాయి ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇష్యూ మాత్రం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది రాహుల్ని 2 సెషన్ల పాటు సుదీర్ఘంగా విచారించింది ఈడీ ఏజేఎల్ నుంచి మొదలు పెడితే యంగ్ ఇండియా వరకు ప్రశ్నల వర్షం కురిపించింది ఇంతకీ దర్యాప్తు సంస్థ అనుమానాలేంటి దానికి రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలేంటి మొత్తానికి ఎన్నో ట్విస్ట్లో టర్న్ల మధ్య ఒక ఫక్త్ పొలిటికల్ సీరియల్ని తలపిస్తోంది ఈ నేషనల్ హెరాల్డ్ కేస్ దేశ రాజకీయాల్లో నేషనల్ హెరాల్డ్ మంటలు ఈడీ ఆఫీసులో రాహుల్ కు ప్రశ్నల వర్షం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ యాత్ర సెలబ్రేషన్ ఆఫ్ करप्शन अंटू बीजेपी काउंटर भ्रष्टाचार के किन मुद्दों पर राहुल गांधी को तलब किया गया है మరోసారి హాట్ టాపిక్ గా దర్యాప్తు సంస్థల పనితీరు పొలిటికల్ వెపన్స్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మళ్ళీ రాజకీయం రాజుకుంది ఈసారి టాపిక్ నేషనల్ హెరాల్డ్ కోట్ల విలువైన అసెట్స్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ లో జరిగిన అవకతవకలకి సంబంధించిన కేసు ఇది జనరల్ గా అయితే చట్టం తన పని తాను చేసుకుపోవాలి తప్పుంటే అది ఇల్లీగల్ అయితే మనీ లాండరింగ్ జరిగితే ఆ మేరకు ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా దోషులను శిక్షించాలి ఈడీ కావచ్చు ఇంకో దర్యాప్తు సంస్థ కావచ్చు చట్టపరంగా ముందుకు వెళ్ళాలి బట్ ఇక్కడే వస్తోంది అసలు సమస్య ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో విషయం మొత్తం ట్రాక్ తప్పుతోంది దర్యాప్తు సంస్థల విశ్వసనీయత స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతోంది इस देश के किसी भी नागरिक से बात कर लीजिए और ईडी की बात करिए या एजेंसी की बात करिए वो कहेंगे ये तो बीजेपी के इशारों पे चलते हैं और उन्हीं तरीकों से वो मतलब कि आपको समन भेजेगी जब भी अगर कोई प्रचार कर रहा हो या मतलब कोई उम्मीदवार है किसी भी प्रदेश में या मतलब क्षेत्र में जहां वो सीएम बन सकते हैं या जो भी है उनके परिवार को ज़रूर परेशान किया जाता है उनको मतलब दबाव डाला जाता है कि ईडी के द्वारा हमने ये देखा वेस्ट बंगाल में देखा हमने पंजाब में देखा और इलेक्शन खत्म होने के बाद कोई नतीजा निकलता नहीं है वो मामला ही टल जाता है నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ సడన్ గా ఎందుకు తెరపైకొచ్చింది ఎప్పుడో 2012లో ఫిర్యాదు చేస్తే ఇంతకాలం దర్యాప్తులో ఏం తేల్చారు మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఎందుకు పంపారు గతంలో ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఈ కేసుకి రాజకీయాలకు ఏం సంబంధం అన్న ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి ఈ క్వశ్చన్స్ కి ఇప్పట్లో సమాధానం దొరికే అవకాశం కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ తమ తమ వాదనలను బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి उस परिवार के बारे में आज आपके सम्मुख कुछ प्रश्न रखना चाहती हूं कुछ बातें रखना चाहती हूं जो जेल से बेल पर हैं उन्होंने घोषणा की है कि आओ दिल्ली को घेरो क्योंकि हमारा भ्रष्टाचार पकड़ा गया है एक इन्वेस्टिगेटिंग एजेंसी पर दबाव डालने के लिए कांग्रेस शासित राज्यों के वरिष्ठ नेताओं को विशेष आमंत्रित किया गया है నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జూన్ 1న సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు సమన్లు పంపింది అప్పటి నుంచి రాజకీయం రగులుతూనే ఉంది కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది మొత్తానికి వివిధ కారణాలతో వాయిదాలు పడ్డ తర్వాత రాహుల్ గాంధీ ఫైనల్ గా దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవ్వడం రోజంతా నడిచిన హడావుడి హంగామా చూశాం సోనియా రాహుల్ కి నోటీసులు ఇవ్వడం సహజంగానే కాంగ్రెస్ కి కోపం తెప్పించింది ఆ కోపాన్ని సత్యాగ్రహ యాత్ర పేరుతో ప్రదర్శించారు ఆ పార్టీ నేతలు ये तो कोई क्राइम नहीं है पर तो मार्च कोई के लिए परमिशन नहीं है सर परमिशन ये लोग ज़बरदस्ती नहीं दे रहे हैं हम लोग काल से इससे गुहार लगाते हैं कि भाई होम सेक्रेटरी से फ़ोन किया कल अमित शाह जी से भी मैंने फ़ोन किया और उनको ये गुहार लगाई कि हम लोग ये राहुल गांधी हमारा नेता है उनको साथ हम जाना चाहते हैं तो जवाब नहीं देते हैं ये ज़बरदस्ती करने की क्या ज़रूरत है आसमान टूट पड़ेगा क्या हमारे नेता के साथ कहीं हम जाने नहीं सकते हम क्या कोई गैर कानूनी काम करते हैं क्या దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి
ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్లు అంతా రోడ్డెక్కారు. సత్యాగ్రహం పేరుతో యాత్రలు చేపట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ నుంచి రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ నేతలంతా ర్యాలీగా ఈడీ ఆఫీస్ కు వెళ్లడం, అక్కడ టెన్షన్ క్రియేట్ కావడం, పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు జరగడం చూశాం. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే సీన్ కనిపించింది. మొత్తానికి ఇష్యూని కాంగ్రెస్ బాగానే ఉపయోగించుకుంది. కేంద్రాన్ని, బీజేపీని టార్గెట్ చేసింది. ఈడీ, సిబిఐ ఏం చెయ్యలేవని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటూ సవాళ్లు కూడా విసిరింది. ఆఫ్టర్ ఆల్ 50 లక్షల రూపాయల కోసం అవినీతి చేస్తారు, లేకపోతే అక్రమంగా మారుస్తారు ఆస్తులేనంటే ఈ దేశం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా నమ్మరనేది ఇది వాస్తవం. ఇందులో ఎటువంటి కేసు కూడా లేదు. కావాలని కేవలం రాజకీయ కక్షతో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తే ఇక భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ లేదు మాకు ఎదురుగా అని చెప్పేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. బీజేపీ నుంచి కూడా ఇదే రేంజ్ లో కౌంటర్లు వచ్చాయి. ఏ నేరస్తుడు కూడా తాను నేరం చేశారని ఒప్పుకోడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది అన్నది కమలనాథుల వర్షన్. జనరల్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు ఎవరైనా దాన్ని కొట్టివేయాలని కోర్టును ఆశ్రయిస్తారు. కానీ బెయిల్ అడిగారంటేనే వాళ్ళు తప్పు చేశారని అర్థం అంటూ లాజిక్ లాగుతోంది బీజేపీ. ఫేక్ సత్యాగ్రహ, ఫేక్ గాంధీస్, సెలబ్రేషన్ ఆఫ్ కరప్షన్ అంటూ కాస్త గట్టి విమర్శలు చేసింది. కొన్ని వేలాది మంది కార్యకర్తలతోటి రోడ్ల మీద నడవటం, దానికి సత్యాగ్రహం అని చెప్పేసి మళ్ళీ పేరు పెట్టడం, ఇదంతా కూడా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరి దాని అస్తిత్వాన్ని కోల్పోయి, నాయకత్వాన్ని కోల్పోయి, నాయకత్వ పటిమ లేక, ఉన్నవాళ్ళు ఏం చేయాలో తెలియక, ఎలా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలో తెలియక, ప్రజల మద్దతును ఎలా సంపాదించుకోవాలో తెలియక ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. అసలు నేషనల్ హెరాల్డ్ అంశంలో తప్పు జరిగిందా? ఏ మేరకు నిధులు పక్కదారి పట్టాయి? అంతిమంగా ఎవరు లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందాలని చూస్తున్నారు అన్నది ఖచ్చితంగా తేలాల్సిందే. అయితే ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఎంతన్నది కూడా అనుమానమే. ఈలోపు కావాల్సినంత మైలేజ్ ని పిండుకునే ప్రయత్నాలైతే రెండు వైపులా జరుగుతున్నాయి. వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు చేసేది అవినీతి. ఈ అవినీతిని మళ్ళీ మద్దతు పలకడానికి కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు వేసుకొని పైసలు తీసుకొని వచ్చి ఈడీ ఆఫీసును దారుణాలు చేస్తూ ఉన్నారు. ఈడీ ఆఫీసును దారుణం ఎట్లా చేస్తారండి? వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, కరప్షన్ చేసినా, వాళ్ళ నాయకులు దేశాన్ని అమ్ముకున్నా, వాళ్ళ నాయకులు దేశాన్ని మొత్తం దోచుకున్నా ఈడీ పిలవద్దు, సిబిఐ పిలవద్దు, ఏ సంస్థలు పిలవద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టద్దు. ఇది దేశం అండి, ప్రజాస్వామ్య దేశం. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని తప్పకుండా శిక్షించబడుతుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో మరొకసారి దర్యాప్తు సంస్థల పనితీరు, విశ్వసనీయతపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఇష్యూపై ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ను రాజకీయ అవసరాలకి వాడుకోవడంలో దొందే అన్న విమర్శలైతే ఉన్నాయి. దర్యాప్తు సంస్థల పనితీరుని అధికారం శాసించినంత కాలం అవి కీలు బొమ్మలుగా మారుతూనే ఉంటాయి. పవర్ అనే పంజరంలో చిలుక మాదిరిగా ఉండిపోతూనే ఉంటాయి. అసలేంటి నేషనల్ హెరాల్డ్ కేసు? 1938లో ప్రారంభమైన ఒక పత్రిక ప్రస్తుత రాజకీయాలకి ముడిసరుకుగా ఎందుకు మారుతోంది? నేషనల్ హెరాల్డ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయా? యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంట్రీతోనే సీన్ మొత్తం మారిపోయిందా? ఈ సంస్థకి సోనియా, రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి? అందులో ఈ ఇద్దరి వాటా ఎంత? కేవలం 50 లక్షల పెట్టుబడితో 2000 కోట్ల ఆస్తుల్ని దక్కించుకున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? నిప్పు లేనిదే పొగరాదు. నేషనల్ హెరాల్డ్ కేసులోనూ ఎన్నో అనుమానాలున్నాయి. సరే, రాజకీయాల సంగతి పక్కన పెడితే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం సోనియా, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పైన ఉంది. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తనకున్న డౌట్లన్నిటినీ రాహుల్ ముందు పెట్టింది. ముగ్గురు అధికారులు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. సెషన్ల వారీగా సుమారు 50కి పైగా క్వశ్చన్లు సంధించినట్లు తెలుస్తోంది. అఫ్కోర్స్ రాహుల్ నుంచి మాత్రం ఐ డోంట్ నో అనే సమాధానమే వచ్చినట్లు సమాచారం. ఈవేళ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చేయవలసింది, ఇంత ఆస్తి వాళ్ళు ప్రైవేట్ కంట్రోల్కి ఎలా వచ్చింది, అది ఎలాగ వాళ్ళు సమర్థిస్తారు? అది సమర్థించలేకపోతే ఆస్తి అయినా గవర్నమెంట్ మళ్ళీ తీసేసుకుంటుంది, ఎందుకంటే గవర్నమెంటే ఇచ్చింది 70 సంవత్సరాల క్రితం, లేకపోతే శిక్ష అయినా పడవచ్చు. సో చాలా జాగ్రత్తగా వెళ్ళే కేసు ఇది. పెద్ద లెక్కలు ఉన్నాయి కాబట్టి
రాజకీయంగా వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ వర్గాలు వదలరు కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ మాత్రం జరిగే అవకాశం ఉన్నది. ఇదే కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈ నెల 8నే ఈడీ ముందు హాజరు కావాల్సింది. కానీ ఆమె కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఈ నెల 23న విచారణకు రావాలంటూ సోనియాకు మరోసారి నోటీసులు అందాయి. మొత్తానికి ఈ కేసుని ఈడీ సీరియస్ గానే టేకప్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే టైంలో కాంగ్రెస్ కూడా ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమేనని, ఎలాంటి తప్పు జరగలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమీ పెద్ద సశీలమైనటువంటి పార్టీ కాదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనేకమైనటువంటి ఈ దేశంలో వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అనేక అవినీతి వ్యవహారాలకి వీరు మౌన సాక్షిభూతులుగా ఉన్నారనేటువంటిది నిర్వివాద అంశం. కానీ వీరు ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడ్డారనేటువంటిది, లేకపోతే ఆ ధోరణిలో అటువంటి మరకలు మచ్చలు వీళ్ళ మీద ఉన్నాయనేది మాత్రం అయితే మనం చెప్పలేము. ఇది కోర్టు నిర్ణయించాల్సినటువంటి అంశమే తప్ప. ఒక్కసారి గతంలోకి వెళ్దాం. నేషనల్ హెరాల్డ్ అనేది ఒక న్యూస్ పేపర్. 1938లో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్లు కలిసి 1937లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJL ఈ పత్రికని పబ్లిష్ చేసేది. ఇందులో సుమారు 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్లు షేర్ హోల్డర్లుగా ఉండేవారు. ఈ కంపెనీ అప్పటికే కౌమీ ఆవాజ్ అనే ఉర్దూ దినపత్రిక, నవజీవన్ అనే హిందీ పేపర్లను నడిపేది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ చాలా అగ్రెసివ్ రోల్ పోషించింది. జాతీయవాద పత్రికగా పేరొచ్చింది. ఆంగ్లేయుల పాలనను ఎండగడుతూ అనేక ఎడిటోరియల్స్ రావడంతో 1942లో బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. మళ్లీ 3 ఏళ్లకు రీఓపెన్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ పేపర్ బోర్డ్ చైర్మన్ పదవికి నెహ్రూ రిజైన్ చేశారు. బట్ అప్పటి నుంచి నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ మౌత్ పీస్ గా మారిపోయిందనే విమర్శలు వచ్చాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ తో 2008లో మరోసారి పేపర్ మూతపడింది. అప్పటికి అందులోని వాటాదారుల సంఖ్య 1000కి పడిపోయింది. ఇది అసలు కేసు ఎప్పటి కేసు ఇది? బహుశా నాకు తెలిసి ఒక 8-9 ఏళ్ళ బ్యాక్ జరిగిన కేసు. ఆ కేసు పూర్తిగా దాంట్లో ఏమీ ఆధారం లేదు. అదొక తప్పుడు కేసు. మరి ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు కేసు ఫైల్ చేసినో ఎవరు తెలియదు. కేవలం గాంధీ కుటుంబాన్ని బదనాం చేయడానికి, దేశ సమస్యల గురించి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమ్మన్స్ అని పెట్టడం, ఈ విధంగా ఒక రాంగ్ టైప్ ఆఫ్ పొలిటికల్ వెండటా ప్రాక్టీస్ చేయడం, ఇది చాలా తప్పుగా మేమందరం ఇక్కడ నిరసన తెలియజేస్తాం. మూతపడిన పేపర్ను మళ్లీ నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ AJL అంటే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు 90 కోట్ల రూపాయల్ని అప్పుగా ఇచ్చింది. అయినా సాధ్యపడలేదు. దీంతో తమకు రావాల్సిన 90 కోట్ల రూపాయల్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒకటి పురుడు పోసుకుంది. ఇందులో సోనియా, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా ఉన్నారు. చెరో 38% వాటా ఉంది. ఈ కంపెనీ జస్ట్ 50 లక్షలు చెల్లించి AJL ఆస్తుల్ని రికవరీ చేసుకునే హక్కును పొందింది. అలా 2010లో మొత్తం సంస్థను యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేసింది. మరి 76% ఓనర్షిప్ ఉందంటే మీకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. దాంట్లో 76% ఎవరికి? రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారి ఇద్దరికి కలిపి 76% ఉంది. అంటే ఆ మొత్తం కంపెనీని నేషనల్ హెరాల్డ్, దానికి ఉన్నటువంటి అసెట్స్, భూములు, గోడౌన్స్, స్థలాలు, బిల్డింగ్లు అన్నీ కూడా వాళ్ళే మేనేజ్ చేయాలి. రేపటి నుంచి ఏం చేయట్లే వాళ్ళు. అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆ స్థలాలను కొనుక్కున్నారు ఇండైరెక్ట్గా. ఆ డబ్బులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డబ్బులు, మాకు వచ్చిన డొనేషన్ అని చెప్తున్నారు. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకే డొనేషన్ వచ్చుంటే అనుకుందాం, మనం ఒక పార్టీకి డొనేషన్ వచ్చుంటే మీరు ఆ డొనేషన్ తోటి 2-3 పార్టీ నాయకుల పేరుతో ఆస్తులు కొనొచ్చా? అంటే కేవలం 50 లక్షలు చెల్లించి నేషనల్ హెరాల్డ్కు చెందిన సుమారు 2,000 కోట్ల విలువైన ఆస్తుల్ని సోనియా, రాహుల్ గాంధీకి చెందిన యంగ్ ఇండియా సొంతం చేసుకుందనేది ప్రధాన ఆరోపణ. ఈ అంశంపైనే 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఓ పొలిటికల్ పార్టీ పబ్లికేషన్ సంస్థకు 90 కోట్లు అప్పు ఇవ్వడమే ఓ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. 2016 నుంచి ఈ ఎపిసోడ్లోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పలువురు కాంగ్రెస్ లీడర్లను అప్పటి నుంచి విడతల వారీగా ప్రశ్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సోనియా, రాహుల్ కు కూడా నోటీసులు ఇచ్చారు.
ఇది ఒరిజినల్గా కేసు మోదీ ప్రభుత్వం పెట్టలేదు. ఇది కేసు పెట్టింది అసలు సుబ్రహ్మణ్యం స్వామి. సరే, దీన్ని పర్సూ చేసింది మోదీ ప్రభుత్వం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రెండు ప్రభుత్వంలోకే వస్తాయి. ఈయనేం పెట్టాడు, ఇప్పుడు 3 కేసులు ఉన్నాయి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద. సుబ్రహ్మణ్యం స్వామి చెప్తుంది ఏమిటంటే, ఫస్ట్ కేసు సెక్షన్ 420 అంటే చీటింగ్, రెండోది ఏమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ని ఎవేజన్ చేశారు, మూడోది ఏమిటంటే మనీ లాండరింగ్ అనేది. 2016 నుంచి నేషనల్ హెరాల్డ్ డిజిటల్ పబ్లికేషన్ ప్రారంభమైంది. ఈ వెబ్ పోర్టల్లో నేషనల్ హెరాల్డ్ తో పాటే కౌమీ ఆవాస్, నవజీవన్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ నేషనల్ హెరాల్డ్ యజమానిగా, ప్రచురణకర్తగా, ముద్రణకర్తగా ఏజేఎల్ సంస్థే కొనసాగుతోంది. ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పు కానీ బదలాయింపు కానీ లేదన్నది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ వాదన. ఈ సంస్థను టార్గెట్ చేయడం ద్వారా ఫ్రీడమ్ ఫైటర్స్ ను బీజేపీ అవమానిస్తోందన్నది కాంగ్రెస్ వర్షన్. 2012లో నేషనల్ హెరాల్డ్ ఇష్యూపై కేసు నమోదైంది. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే దర్యాప్తులో కదలిక మొదలైంది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నది ఒక క్వశ్చన్. ఆ 2 ఏళ్లు కాంగ్రెస్ సర్కార్ ఉంది కాబట్టి ఈడీ గప్చుపైందా? ఆ తర్వాత బీజేపీ ఆదేశాలతో మళ్ళీ యాక్టివ్ అయిందా? ఇలాంటి అనుమానాలు దర్యాప్తు సంస్థల పనితీరుని ఖచ్చితంగా ప్రశ్నార్థకం చేసేవే. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు, రాజకీయ అస్త్రాలుగా వాడుతున్నారు. జనరల్ గా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ అధికార పార్టీ స్టేట్మెంట్లు ఇస్తుంటాయి. ప్రస్తుత రాజకీయాల్లో ఈ 2 కామనే. ఎటొచ్చి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల మధ్య దర్యాప్తు సంస్థలు నలిగిపోతున్నాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇదే బీజేపీ కాంగ్రెస్ పార్టీని సిబిఐ అంటే కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పని అనేక సందర్భాల్లో విమర్శించిన సందర్భం ఉంది. ఈ ఈడీని కూడా అదే విధంగా ఇవి కేవలం అధికార పార్టీ యొక్క జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి, అటానమస్ గా పనిచేయడం లేదని విమర్శించినటువంటి బీజేపీయే ఇవాళ ప్రతిపక్షాలని తొక్కివేయాలన్నట్లయితే వీటిని ఆయుధాలుగా ఉపయోగించడం అనేటువంటి విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట అయితే వాస్తవమే. దర్యాప్తు సంస్థలని రాజకీయాలకు వాడుకోవటం ఈ దేశంలో కొత్త ఏమీ కాదు. గతంలోనూ చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఎవరూ ఎందుకు అతీతులు కారు. కుల్లం కుల్లాగా మాట్లాడితే అందరి చరిత్ర అదే. ఇప్పుడు రాహుల్, సోనియాకి ఈడీ సమన్లపై కాంగ్రెస్ బీజేపీని నిందిస్తోంది. మరి గతంలో మీరు చేసిందేంటని కమల్నాథులు ఎదురుదాడి చేస్తున్నారు. అంటే పరోక్షంగా 2 పార్టీలు అధికార దుర్వినియోగాన్ని ఒప్పుకుంటున్నట్లేగా. 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ పనికొస్తాయని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు దీన్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారు, వాళ్ళు రాజకీయంగా ఉపయోగిస్తున్నారు. సో ఇది అల్టిమేట్గా మన దేశంలో ఏమిటంటే ఇలాంటి కేసెస్ అంతా రాజకీయాలకే వాడుకుంటున్నారు. కానీ శిక్ష పడి జైల్లో వెళ్ళిన వాళ్ళు వెంటనే తెలిసిన వాళ్ళు నాకు ఒకడు ఓంప్రకాష్ చౌతాల, దాని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి జైలు శిక్ష పడలేదు. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లే ఉంది పార్టీల పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీల చేతుల్లో సిబిఐ, ఈడీ, సివిసి, ఐటీ ఇలా అన్ని దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలుగా మారిపోతున్నాయి, మార్చేస్తున్నారు. అలా చరిత్రలోకి వెళ్తే ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలుగా కనిపిస్తాయి. దర్యాప్తు సంస్థలు దారి తప్పాయన్నది ఎంత వాస్తవమో రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నది కూడా అంతే వాస్తవం. దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ ప్రభుత్వ చేతిలోనే ఉంటాయి. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక పోలీస్ స్టేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం కింద చేతిలో ఉండి ఏ కేసు రిజిస్టర్ చేయాలి, కేసు చేయొద్దు, ఎమ్మెల్యే మాట వినమని రోజు మనం వింటున్నాం. అలాగా లెవెల్లో అలా చేస్తున్నారు. తప్పు కూడా ఇక్కడ కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏ చేతిలో ఉంటే జరిగే తప్పు ఉన్నది కాబట్టి అది తప్పదు. కోర్ట్స్ వాచ్ చేయాలి, మీడియా వాచ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాడి కేసెస్ చాలా వేశారు 2004 నుంచి 2014 వరకు. మరి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో నీతిగా, నిజాయితీగా పనిచేసే అధికారులే లేరా అంటే ఉన్నారు. ఎన్నో అవినీతి అక్రమాలని తవ్వి తీశారు. కానీ ఏం లాభం? దర్యాప్తు సంస్థల అధిపతులే అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉన్నప్పుడు కింది స్థాయి సిబ్బంది ఎంత నిక్కచ్చిగా పనిచేస్తే మాత్రం ఏంటి ఉపయోగం? ఓ కేసుని ఎప్పుడు, ఎక్కడ, ఎలా బయటకు తీయాలి, అవసరం తీరిన వెంటనే మళ్ళీ ఎలా చెత్తబుట్టలో పడేయాలన్నది మన ప్రభుత్వాలకి,
వాళ్ళ మాటలు ఫాలో అయ్యే దర్యాప్తు సంస్థలకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో. సిబిఐ, ఈడీ, తీవ్రమైన మోసాల దర్యాప్తు సంస్థ ఎస్ఎఫ్ఐఓ వంటి అనేక ఏజెన్సీలన్నింటినీ ఒక స్వతంత్ర సంస్థ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. వాటి విధులు, అధికారాలు, పరిధిని స్పష్టంగా నిర్దేశిస్తూ చట్టం చేయాలని సిజేఐ ఎన్వి రమణ సూచించారు. దీనివల్ల ఒకే సంఘటనని, ఒకే నేరాన్ని రకరకాల సంస్థలు విచారించే దుస్థితి పోతుంది. సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు పోతాయి. ఈ ప్రతిపాదనని పలువురు సమర్థిస్తున్నారు. అయితే రాజకీయ జోక్యాన్ని నివారించకుండా ఎలాంటి మార్పులు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అయితే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, నాయకులు శాశ్వతం కాదు, వ్యవస్థే శాశ్వతం. అలాంటప్పుడు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా రాజ్యాంగ నిబంధనలకి లోబడి వ్యవహరించాలి తప్ప అధికారంతో అంటకాగకూడదు. అప్పుడే పంజరంలో చిలుకల్లా మారిపోయిన కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి. రాజకీయ సంకెళ్లని తెంచుకొని స్వేచ్ఛగా విహరిస్తాయి. దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజేసింది నేషనల్ హెరాల్డ్ కేసు. అదే టైంలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, వాటి పనితీరు కూడా మరోసారి చర్చనీయాంశమైంది. మరి ఈ హెరాల్డ్ హర్డల్స్ కి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరం. చూడాలి ఏం జరగబోతోందో. ఇది వాళ్ళ 30 minutes. మరో 30 minutes లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.